హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఆహ్, టీజీ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన అప్డేట్స్ అయితే మనము ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనకేంటంటే న్యూ సీట్స్ ఇన్ బీటెక్ కోర్సెస్ అని చెప్పేసి మనకి ఈరోజు అప్డేట్ రావడం జరిగింది. అంటే కొత్త కోర్సులు అండ్ కొత్త నంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ అయితే క్లియర్‌గా ఒకసారి చూద్దాము. అదేవిధంగా మనకి తెలంగాణలో టాప్ 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఏమున్నాయి? వాటి డీటెయిల్స్ అదేవిధంగా వాటితో పాటు వాళ్ళు అంటే ఆ కాలేజెస్‌లో ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది గూడా ఒకటి చూద్దాము. ఇంకా ఫైనల్‌గా మనకి కౌన్సెలింగ్ షెడ్యూల్ ఆల్రెడీ మీకు తెలుసు. సో, అది దాని గురించి కూడా ఒకసారి మనము రిమైండ్ చేద్దాం అని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో పెడుతున్నాను. సో, వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మన వాట్సాప్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మీరు. సో దట్ మీకు ఏమైనా ఇమ్మీడియేట్ అప్డేట్స్ ఉంటే ఇమ్మీడియేట్‌గా మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకేమైనా పర్సనలైజ్డ్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ సర్వీస్ కావాలి అనంటే, అంటే ఇప్పుడు రేపటి నుంచి మనకి ఈ స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ప్రాసెసు, స్లాట్ బుకింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెసు, అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడము, కాలేజెస్‌ని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా చేసుకోవాలి, ఏ కాలేజ్ టాప్‌లో ఉంటుంది, అదేవిధంగా కోర్సులు ఇప్పుడు మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు సీఎస్ఈకి సంబంధించి సీఎస్ఈ, ఐటీ, సీఎస్ఎంఎల్, సీఎస్‌డి, సీఎస్ఎం ఇట్లా రకరకాల కోర్సులు ఓన్లీ సీఎస్ఈకి సంబంధించినవే ఆల్మోస్ట్ 21 కోర్సెస్ ఉన్నాయి మనకి. అదేవిధంగా టోటల్‌గా ఇంజినీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్‌కి కోర్సులు తీసుకున్నట్లయితే 54 కోర్సెస్ ఉన్నాయి బ్రాంచెస్. సో, దీంట్లో మనం ఏది పెట్టుకోవాలి, ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ గూడా మీకు గైడెన్స్ ఏమైనా పర్సనల్‌గా కావాలి అని అనుకుంటే, మీరు ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. ఈ నంబర్‌కి కాల్ చేసినట్లయితే మీకు ఆ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అది పెయిడ్ సర్వీస్ అనమాట. ఎవరికైతే పెయిడ్ సర్వీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నంబర్‌లో కాంటాక్ట్ చేసి మాట్లాడొచ్చు. సో, ఇకపోతే మనకి షెడ్యూల్ చూడండి. ఆన్‌లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్, ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెసు, స్లాట్ బుకింగ్ అదంతా కూడా రేపటి నుంచి అంటే 4th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. అది 12th వరకు ఉంటుంది. ఓకే. 12వ తారీఖు వరకు ఉంటుంది. అండ్ మనము మొత్తం షెడ్యూల్ ఎలా ఏంటి 3 ఫేజెస్, ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు అండ్ ఫైనల్ ఫేజ్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడుకున్నాము. కాకపోతే ఇదేంటంటే మీకు చిన్న రిమైండర్ లాగా ఉంటుందని ఓన్లీ ఇంతవరకు ఫస్ట్ ఫేజ్ వరకు మీకు దీంట్లో ఇచ్చాను. ఒకసారి చూసుకోండి ఇది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. రిజిస్ట్రేషను అండ్ స్లాట్ బుకింగ్ ఏమో 4th నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వెరిఫికేషను స్లాట్ వెరిఫికేషన్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడము 8th నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇదంతా చూసుకోండి. మీరు ఫస్ట్ డే గానీ, సెకండ్ డే గానీ మాక్సిమం వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. మీ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకోండి. తర్వాత మళ్ళీ లేట్ చేస్తే ఏదైనా సర్టిఫికేట్ ప్రాబ్లమ్ ఉంటే మీకు మళ్ళీ తెచ్చుకోవడానికి టైం ఉండదనమాట. అందుకని ముందుగా వీలైనంత తొందరగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే, ఆ తర్వాత ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కాబట్టి ఈ షెడ్యూల్ జాగ్రత్తగా చూసుకొని దీని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ చూడండి కొత్త బీటెక్ సీట్లు 20,500 ఆల్మోస్ట్ 20,500 సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ సంవత్సరం అన్ని కాలేజెస్‌లో కలిపి తెలంగాణలో. అవి కొన్ని పాత బ్రాంచెస్‌లో అంటే ఆల్రెడీ ఉన్న కాలేజెస్‌లో ఆల్రెడీ బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో సీఎస్‌సి, ఐటీ ఇట్లాంటివి వాటిలో కొన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ కొన్ని కాలేజెస్‌లోనేమో కొత్తగా యాడ్ అవుతున్నాయి కొన్ని బ్రాంచెస్. ఓకే. సో, దానికి సంబంధించిన న్యూస్ ఐటెమ్ అనమాట ఇది. అనుమతిస్తారా? పెండింగ్‌లో పెడతారా? అని చెప్పేసి ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది. కోర్ బ్రాంచీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంలో సర్కారు ఉంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. వాటిలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి అంటే ఆసక్తి చూపియట్లేదు, ఇంట్రెస్ట్ చూపియట్లేదనమాట స్టూడెంట్స్. ఎందుకు ఏంటి అనేది ఒకసారి ఇది మొత్తం క్లియర్‌గా మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే ఏఐసీటీ నుంచి ఆల్రెడీ 20,500 సీట్స్‌కైతే అప్రూవల్ వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ నుంచి మళ్ళీ మన తెలంగాణలో గవర్నమెంట్ అప్రూవల్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మన స్టేట్‌లో ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా! సో, ఆ ఫీజ్ రియంబర్స్‌మెంట్ కాన్సెప్ట్ తగినట్లుగా ఇక్కడ అంటే అన్ని సీట్స్ పెరిగితే గవర్నమెంట్ మీద ఇంకా ఎంత భారం పడుతుంది. అంటే ఈ ఫీజ్ రియంబర్స్‌మెంట్ చేయాలి అనంటే గవర్నమెంట్‌కి కొంచెం బర్డెన్ అవుతుంది కాబట్టి దాని ప్రకారంగా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అనంటే కోర్ బ్రాంచెస్‌ని గూడా ఎంకరేజ్ చేయాలి అని జెప్పేసి
గవర్నమెంట్ ఆలోచిస్తుంది. కోర్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు సిఎస్సి కాకుండా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోని గవర్నమెంట్ ఉంది. ఎందుకు అనంటే అందరూ సిఎస్సియే చదువు సిఎస్సి రిలేటెడ్ కోర్సులే తీసుకుంటే ఒక 4-5 ఇయర్స్ తర్వాత మీ బ్యాచెస్ అన్నీ బయటకు వస్తుంటాయి ఒక ఇయర్లీ. సో ఆ టైంలో మనకి కావాలనంటే మెకానికల్ ఇంజనీర్ దొరక్కపోవచ్చు, సివిల్ ఇంజనీర్ దొరక్కపోవచ్చు. ఇట్లా ఆలోచించి ఆ కోర్సులను కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. సో అయితే ఇక్కడ మీరు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏ బ్రాంచ్ చేసినా కూడా అంటే ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కానీ ఏది బ్రాంచ్ చేసినా కూడా మీరు మైనర్ డిగ్రీ ఇంకొకటి చేయడానికి అంటే మీరు ఫస్ట్ తీసుకున్నది మేజర్ డిగ్రీ అవుతుంది. అదేవిధంగా మైనర్ డిగ్రీ ఇంకొకటి చేయడానికి కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ట్రిపుల్ ఈ వచ్చింది బ్రాంచ్, ఏదో మంచి టాప్ కాలేజీలో ట్రిపుల్ ఈ తీసుకున్నారు. ఆ ట్రిపుల్ ఈ మేజర్ డిగ్రీ అవుతుంది మీకు. అదేవిధంగా సైమల్టేనియస్గా మీరు మైనర్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు. దేంట్లో ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ ఇట్లాంటి సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు చేసుకోవచ్చు మైనర్ డిగ్రీ. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ఎ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము సిబిఐటి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ చూడండి సిబిఐటి వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఫర్ ద కైండ్ అటెన్షన్ ఆఫ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అని ఇక్కడ మనకు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ద క్యాండిడేట్స్ హూ సీక్ అడ్మిషన్ ఇన్ టు బీఈ బీటెక్ కోర్స్ అండర్ కన్వీనర్ కోటా ఏ కేటగిరీ అండ్ మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీ ఆప్టింగ్ సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ ఆర్ కెమికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ మేజర్ డిగ్రీ. ఓకే, ఈ 4 బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మేజర్ డిగ్రీ కింద ఎవరైతే సీట్ తీసుకుంటారో అట్ సిబిఐటి ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 కెన్ ఆల్సో పర్స్యూ అన్ అడిషనల్ మైనర్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ సిఎస్సి, ఐటీ అండ్ ఇట్స్ అలైడ్ బ్రాంచెస్ లైక్ ఏఎంఎల్, ఏఐడిఎస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇట్లాంటివి అనమాట. అంటే మీరు సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, కెమికల్ మీకు వచ్చిందనుకోండి, సో దాంతోపాటు అది మేజర్ డిగ్రీ అవుతుంది. దాంతోపాటు మీరు ఈ సిఎస్సి, ఐటీ, ఏఎంఎల్, ఏఐడిఎస్, బ్లాక్ చైన్ ఇట్లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ వాటిని మీరు మైనర్ డిగ్రీ కింద కూడా చేయొచ్చు అనమాట సైమల్టేనియస్గా. ఫర్ దిస్ ద క్యాండిడేట్ హ్యాస్ టు అబ్టైన్ 160 క్రెడిట్స్ ఫర్ మేజర్ డిగ్రీ అండ్ 20 క్రెడిట్స్ ఫర్ మైనర్ డిగ్రీ అనమాట. ఓకే, ఇది సిబిసిఎస్ సిస్టమ్ కాబట్టి మీకు ఒక 4 ఇయర్ డిగ్రీ కంప్లీట్ చేయాలంటే 160 క్రెడిట్స్ అవసరం అవుతాయి. అది మేజర్ డిగ్రీ వచ్చేస్తుంది మీకు. దాంతోపాటు ఇంకొక అడిషనల్గా ఇంకొక 20 క్రెడిట్స్ మీరు అదర్ బ్రాంచ్లో అంటే ఈ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్లో 20 క్రెడిట్స్ మీరు తెచ్చుకోగలిగినట్లయితే మీకు మైనర్ డిగ్రీ కూడా అవార్డ్ చేస్తారనమాట. సో ఇది దాదాపు అన్ని కాలేజెస్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇలా వెబ్సైట్లో పెట్టారా లేదా అనేది మీరు చూడండి. బట్ ఈ ఫెసిలిటీ అయితే మీకు అందరికీ ఉంటుందన్నమాట. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ద ఏఐసిటి ఈజ్ ఆఫరింగ్ ఇది ఓకే స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తుందండి ఏఐసిటి. అది ఎవరికైనా ఫర్ సివిల్, కెమికల్, ట్రిపుల్ ఈ, ఈసీ అండ్ మెకానికల్ డిగ్రీ స్టూడెంట్స్కి ఏది యశస్వి స్కీమ్ 2024 కింద. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు కాలేజీలో అడిగినట్లయితే క్లియర్గా చెప్తారు. సో ఇది మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట న్యూస్. సో లాస్ట్ ఇయర్ అసలు ఈ ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక చిన్న స్టాటిస్టిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ట్రిపుల్ ఈ 5051 సీట్స్ ఉంటే 2771 మాత్రమే ఫిల్ అయ్యాయి, అంటే 54.97%. అదేవిధంగా సివిల్ తీసుకున్నట్లయితే 4043 సీట్స్ ఉంటే 1761 సీట్స్ మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది. అది పర్సంటేజ్లో తీసుకుంటే 43.55. మెకానికల్ 3657 ఉంటే 1300 సీట్లు మాత్రమే తీసుకున్నారు స్టూడెంట్స్ అంతా. సో 35.54% మాత్రమే జరిగిందనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ 50%, 30-40% అనేది కూడా ఫిల్ అవుతుంది అని అంటే అది కొంచెం మంచి కాలేజెస్లోనే ఫిల్ అవుతుంది. అదేవిధంగా నార్మల్ కాలేజెస్, యావరేజ్ బిలో యావరేజ్ కాలేజెస్ అయితే అసలు అది కూడా
అసలు లేదనమాట. చాలా వరకు కొన్ని కాలేజీల్లో అది తీసేసింది. అంటే ఇప్పుడు గాదు, ప్రీవియస్ ఇయర్స్‌లో అసలు కోర్సే లేకుండా తీసేయడం జరిగింది. బట్ తర్వాత ఏంటంటే కోర్స్ కంపల్సరీ కోర్ బ్రాంచెస్ ఉండాలి. మినిమమ్ 30 సీట్స్ అయినా ఉండాలి అన్న ఉద్దేశ్యంతోని గవర్నమెంట్ ఒక రూల్ తీసుకురావడం వల్ల బ్రాంచెస్ అయితే ఇప్పటివరకు ఉన్నాయి. సో, ఇకపోతే మనకి టాప్ 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఇన్ తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు గవర్నమెంట్ అయితే తీసేసాను. ఏంటంటే అవి జేఎన్‌టీయూ, ఉస్మానియా ఇవన్నీ ఉంటాయి. సో, అవన్నీ పక్కన పెడితే ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే మనకి టాప్ 10 కాలేజెస్ ఈ విధంగా ఉన్నాయి చూడండి. నంబర్ 1లో వచ్చేసి మనకి సీబీఐటీ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ కాలేజ్ వచ్చేసి మనకి గండిపేటలో ఉంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందకొస్తుంది. చూడండి, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. హైదరాబాద్ అని ఉంటదని హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో వెతికినట్లయితే మీకు హైదరాబాద్‌లో ఈ కాలేజ్ కనిపించదు. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ముందుగా డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు రంగారెడ్డి వద్దు, నేను హైదరాబాదే సెలెక్ట్ చేసుకున్నట్టుంటే మీకు ఈ రంగారెడ్డిలో ఉన్న కాలేజెస్ కనిపించే ఛాన్స్ లేదనమాట. ఓకే. సో, కాబట్టి మీరు రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ ఇలా మనకి హైదరాబాదు కవర్ చేసే, అంటే ఔట్‌స్కట్స్ కూడా కవర్ చేసే డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక ఈ కాలేజ్ తీసుకున్నట్లయితే మనకి కో ఎడ్యుకేషన్, అన్ని కో ఎడ్యుకేషన్ ఈ కాలేజెస్ అన్నీ కూడా ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కో ఎడ్యుకేషన్, అన్నీ మొత్తం కూడా ప్రైవేట్ కాలేజెస్. సో, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకున్నట్లయితే మనకి 1979లో 79లో ఈ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో మనకి కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు వచ్చేసి 1,40,000 అయితే ఉందనమాట. ఈ కాలేజ్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. ఓకే. సో, ఇక సెకండ్ వన్ తీసుకున్నట్లయితే మనకి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఉంది. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, బాచుపల్లి. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందనమాట. ఇది కూడా కో ఎడ్యుకేషన్ ప్రైవేట్, అండ్ ఇది 95లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ కాలేజ్‌ని. 1,35,000 ఫీజు ఉంది దీంట్లో. ఇది జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజ్ అనమాట. సో, ఇంకా థర్డ్ ప్లేస్‌లో వాసవి ఉంది. ఇంతకుముందు సెకండ్ ప్లేస్‌లో ఉండేది. ఈ మధ్య విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి లాస్ట్ ఫ్యూ ఇయర్స్‌లో బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. మనకి ప్లేస్‌మెంట్స్ ఇవన్నీ కూడా బాగుంటున్నాయి అన్న ఉద్దేశంతోని మేబీ అది సెకండ్ ప్లేస్‌లోకి వచ్చుండొచ్చు. ఇప్పుడు ఇదేమో థర్డ్ ప్లేస్‌లో చూపిస్తుంది. సో, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌కు కింద వస్తుంది, హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో. అండ్ కో ఎడ్యుకేషన్, ఇది ప్రైవేట్, అండ్ ఇది 1981లో స్టార్ట్ అయిందనమాట కాలేజ్. 1981లో. దీంట్లో ఫీజు మనకి 1,40,000 ఉంది. ఇది కూడా మనకి ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్. ఓకే. సో, మిగిలినవన్నీ కూడా మనకి జేఎన్‌టీయూ అఫిలియేటెడ్ కాలేజెసే. సో, థర్డ్ ప్లేస్‌లో మనకి గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది బాచుపల్లిలో ఉంది. ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. సో, దీంట్లో ఫీజు వచ్చేసి ఇది 97లో స్టార్ట్ అయింది కాలేజ్. 1,30,000 ఫీజు అయితే ఉంది దీంట్లో. ఓకే. ఇంకా మనకి కేఎంఐటీ ఫిఫ్త్ ప్లేస్‌లో వచ్చేసి కేఎంఐటీ కేశవ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నారాయణగూడ, హైదరాబాద్. ఇది సెంటర్, హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంటుందన్నమాట, నారాయణగూడలో. సో, ఇది కో ఎడ్యుకేషన్ అండ్ ప్రైవేట్. ఇది 2007లో స్టార్ట్ అయింది. 1,03,000 దీంట్లో ఫీజు ఉంది. బట్ ఇది సెంటర్‌లో, సిటీ సెంటర్‌లో ఉండడం వల్ల, అండ్ అందులో ప్లేస్‌మెంట్స్ గానీ, లేకపోతే ఇంకా అదర్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా బాగుండడం వల్ల ఇది చాలా తక్కువ టైంలో టాప్ 5లోకి వచ్చేసిందనమాట. ఇంతకుముందు టాప్ 10లో ఉండేది, ఇప్పుడు టాప్ 5లోనే ఉంటుంది. సో, ఇది కూడా చాలా మంచి కాలేజ్, బెస్ట్ కాలేజ్ అనమాట. వీళ్ళవి ఇంకా అదర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కేశవ మెమోరియల్ కాలేజ్ ఉప్పల్లో ఒకటి ఉంది, ఇబ్రహీంపట్నంలో ఒకటి ఉంది. సో, దాంట్లో కూడా బాగానే ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్‌లో తీసుకున్నట్లయితే సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, ఇది ఇబ్రహీంపట్నంలో ఉంది, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. అండ్ ఇది 2001లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా దీంట్లో ఫీజు వచ్చేసి 1,50,000 సంవత్సరానికి ఉంటుందన్నమాట. ఓకే. సో, తర్వాత సెవెంత్ ప్లేస్‌లో మనకి ఎంజీఐటీ ఉంది, మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అటానమస్ ఇది. సో, గండిపేటలో ఉంది ఈ కాలేజీ, రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. అండ్ ఇది కూడా 97లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫీజు వచ్చేసి 1,60,000 ఉంది. 1,60,000 ఫీజు ఉంటుందన్నమాట. సో, ఎయిత్ ప్లేస్‌లో బీవీఆర్ఐటీ ఉంది, బీవీ రాజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది నర్సాపూర్, మెదక్ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. అండ్ ఇది కూడా 97లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫీజు వచ్చేసి మనకి 1,35,000 ఉంది. ఓకే. సో, నైన్త్ ప్లేస్‌లో వచ్చేసి మనకి శ్రీనిధి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గట్కేసర్లో ఉంది, ఇది మేడ్చల్ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది.
అండ్ ఇది కూడా 97లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫీజు మనకి 1,30,000 ఉంది. ఓకే, 1,30,000 ఫీజు ఉంది. ఇంకా 10th ప్లేస్లో వచ్చేసి మనకి విఎంఈజీ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది శంషాబాద్లో ఉంది, రంగారెడ్డి డిస్టిక్లో వస్తుంది. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి 1999లో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫీజు వచ్చేసి 1,40,000. ఓకే, 1,40,000 ఫీజు అయితే దీంట్లో ఉంటుంది. సో ఇవి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్. అదేవిధంగా ఈ టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే, అయితే ప్లేస్మెంట్ డీటెయిల్స్ మొత్తం ఇవ్వలేదు నేను, కాకపోతే మీకు జస్ట్ ఒక ప్యాకేజ్ ఎలా ఉంది అనేది మాత్రం మీకు హయ్యెస్ట్ ప్యాకేజీ చెప్పడం జరుగుతుంది దీంట్లో. ఇంకా అదర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కింద కామెంట్స్లో రాయండి, వాటిపైన కూడా మనకి వేరే వీడియోస్ మళ్ళీ చేసుకుందాము. సో ఇక్కడ చూడండి, నంబర్ 1 కాలేజ్ సిబిఐటిలో మనకి 59 lakhs పర్ యానం ఉంది. అది 2023-24 సంబంధించిన ప్యాకేజ్ ఇది. అయితే ఇంకా 23-24కి సంబంధించిన ప్లేస్మెంట్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అనమాట ఇది, 59 lakhs పర్ యానం. ఓకే, ఇంకా విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తీసుకున్నట్లయితే దీంట్లో 51 lakhs ఉంది. ఓకే, 51 lakhs, ఇది కూడా 2023-24కి సంబంధించిన స్టాటిస్టిక్స్ ఇవి. ఇకపోతే మనకి వాసవిలో తీసుకున్నట్లయితే 52 LPA ఉంది. ఓకే, ఇది కూడా 23-24. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గోకరాజు రంగరాజులో 44.15 22-23 స్టాటిస్టిక్స్ అనమాట ఇవి. అంటే ఇప్పుడు 24కి సంబంధించిన డీటెయిల్స్ సైట్లో అప్డేట్ చేయలేదు కాబట్టి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తీసుకున్నాం. ఇది 22-23కి సంబంధించింది. తర్వాత కేశవ మెమోరియల్ తీసుకున్నట్లయితే మనకి 49.8 lakhs హైయెస్ట్ ఎల్పిఏ ఉంది దీంట్లో. 23-24కి సంబంధించింది ఇది. మేబీ ఇవన్నీ అంటే ఈ 23-24 అని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్టిల్ ప్రాసెస్ గోయింగ్ ఆన్ అనమాట, అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో వాళ్ళకి ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు, మేబీ చెప్పలేము. అది ఇప్పటివరకు ఉన్న స్టాటిస్టిక్స్ని బట్టి మాత్రం ఇవి ఎల్పిఎస్ అనమాట. ఇంకా పోతే మనకి నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నము, ఇది రంగారెడ్డి డిస్టిక్. దీంట్లో 57.5 lakhs పర్ యానం. ఓకే, ఇది 2022-23కి సంబంధించిన ప్యాకేజ్ ఇది. ఈ సంవత్సరం ప్యాకేజీ ఇంకా అప్డేట్ రాలేదన్నమాట ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎంజీఐటీ తీసుకున్నట్లయితే ఓన్లీ 13.08 LPAగా చూపిస్తున్నారు వాళ్ళ వెబ్సైట్లో. అది 2022-23కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, 23-24కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. సో అది ఏదైనా అప్డేట్స్ వస్తే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాము. తర్వాత బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 47.27 lakhsగా మనకి 2022-23 ఇయర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 23-24కి సంబంధించిన అప్డేట్ లేదు. సో ఇకపోతే మనకి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గట్కేసర్లో 40 lakhs హైయెస్ట్ ప్యాకేజ్గా చూపిస్తున్నారు, కాకపోతే అది ఏ ఇయర్ అనేది అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శంషాబాద్లో 32.99 lakhsగా చూపిస్తున్నారు. అది ఈ సంవత్సరం అనమాట, 23-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి. ఇంకా ఈ దీంట్లో ప్లేస్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజుకి సంబంధించిన వీడియో అండ్ అప్డేట్స్ అన్నీ కూడా. సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రీయే కదా, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఒక 2 months ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటాము. సో మీకు పర్సనలైజ్డ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అంటే పెయిడ్ సర్వీస్, అది మీరు డైరెక్ట్గా కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదా, దానికి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.